ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ యొక్క విలువైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఎస్ లార్డ్, గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్నికంచ రక్షణ కవచము మా గృహాల చుట్టూ దయచేశారు నాయన. మా అందరినీ భద్రపరిచారు, మా అందరికీ క్షేమాన్ని దయచేశారు. ఏ అపాయము కూడా మా గుడారము సమీపించకుండా కాపాడారు నాయన. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఎస్ లార్డ్, ఈ ఉదయాన్ని చూడలేక అనేకులు గతించిపోయారు తండ్రి. అయినప్పటికీ మీ కృప చొప్పున మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు అయ్యా, ఈ విధంగా మరొకసారి మీ పాద సన్నిధిన చేరి మిమ్మల్ని స్తుతించుకునే, మిమ్మల్ని ఆరాధించుకునే అవకాశం మాకు అనుగ్రహించినందుకు అయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అని ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనము ద్వారా ఈ ఉదయకాల సమయంలో మా జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అవునయ్యా, అబ్రహాముకి ఎదుటిగా ఉన్న మార్గము తెలియనప్పటికీ, అది ఎంతటి కష్టమైనప్పటికీ మీరు చెప్పిన విధంగానే విన్నాడు. మేము కూడా అటువంటి హృదయాన్ని కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మీ యొక్క మార్గము కొన్నిసార్లు కఠినంగా ఉండుండొచ్చు, కొన్నిసార్లు కష్టంగా అనిపించుండొచ్చు, కానీ మీరు చెప్పిన విధంగానే నీతితో, న్యాయముతో, యథార్థతతో ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయండి అయా. మరే సాకులు మేము చెప్పకుండా అయా, ఎటువంటి మాటల చేత తండ్రి మా తప్పులను మేము కప్పిపుచ్చుకొనకుండా, మా అసమర్థతను ప్రోత్సహించుకొనకుండా, మీరు చెప్పిన విధంగా ఈరోజు నడవడానికి సహాయం దయచేయండి. ఆ విధంగా నడిచినట్లయితే మేము ఆశీర్వాదాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. అటువంటి మనస్సును, జ్ఞానమును ఈరోజున ఈ ప్రార్థనలోకి ఏకీభవిస్తున్న మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈరోజున మా ప్రతి ప్రయాణాన్ని కూడా దీవించమని అడుగుతున్నాము. ఎన్నో ప్రయాణాలు, ఎన్నో మార్గాల గుండా తండ్రి మేము వెళుతూ ఉండగా మా వాహనాలను, మా మార్గాలను మీరు మీ స్వాధీనంలోనికి తీసుకొనండి. సురక్షితంగాను, క్షేమకరంగాను మా ప్రయాణాలు కొనసాగించబడడానికి సహాయము దయచేయండి నాయన. అపాయాలు, ప్రమాదాలు ఎవ్వరికీ కూడా జరగకుండా భద్రపరచండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున మా ప్రతి ఒక్క పనిని కూడా దీవించండి. మేము చేస్తున్న మా చేతుల కష్టార్జితమును నూరంతలుగా ఆశీర్వదించండి. ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలన్నిటిలో మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అయా, ఆగిపోయిన పనులను బట్టి ఎంతోమంది దుఃఖిస్తున్నారు. అవి మరలా తండ్రి రీస్టార్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి. ఎవరైతే ఈరోజు నూతన కార్యక్రమాలు మొదలు పెడుతున్నారో ఆ కార్యాల్లో వారికి సఫలత అనుగ్రహించండి తండ్రి. తండ్రి, ఈ రోజున ఏ విషయాన్ని బట్టి ఎవ్వరు కూడా చింతించకుండా సమస్త భారము మీ పైన మోపి నిశ్చింతగా, శాంతితో జీవించే కృప దయచేయమని అడుగుతున్నాము. బలహీనతల నుంచి, భయాల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా బలపరచండి. అనారోగ్యం ఎవ్వరికీ లేకుండా మీరు తోడై ఉండండి తండ్రి. హాస్పిటల్స్కి బిడ్డలు వెళ్తుండగా వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్ అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న ప్రతి బిడ్డకు జ్ఞానాన్ని దయచేయండి. వారు టెన్షన్ పడకుండా, భయం లేకుండా ప్రతి వాటికి జవాబు చేసి సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి. గృహాలలో ఎవరైతే బిడ్డలు ఈరోజు ఒంటరిగా ఉండబోతున్నారో వారికి మీ కాపుదల దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి అయా. యవన బిడ్డలకు, వృద్ధులకు, చిన్న బిడ్డలకు ఈ రోజంతను తండ్రి మీ సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. ఈ రోజున నాయన మీ నామానికి విరోధముగా, ఆయాసకరంగా, అవమానకరంగా మా జీవితాలు ఉండకుండా కృప చూపించండి అయా. సమాధానంతో, శాంతితో, నెమ్మది కలిగి జీవించులాగున సహాయం అనుగ్రహించండి. మా సమయాన్ని మేము సద్వినియోగపరుచుకుంటూ ఎటువంటి గొడవలు, విభేదాలు ఎవ్వరితోనూ కలిగి లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్సును,
క్షమించే మనస్సును మాకు మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా బహుగా దీవించండి. రానున్న సంవత్సరంలో కూడా మీ యొక్క కాపుదల వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ముఖ్యంగా ఈ రోజున కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే విధంగా మీకు సాక్షులుగా నిలబడగలిగిన ధన్యత మాకు దయచేయమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.